జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మిర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం పఠిస్తున్నాము. ఇందులో ఇవాళ రెండవ స్కంధం, ద్వితీయ స్కంధం ప్రారంభిస్తున్నాము. ద్వితీయ స్కంధాన్ని ప్రారంభించేటప్పుడు కూడా పోతనామాత్యులు ఆ రఘురామ స్తుతితో ప్రారంభించారు. శ్రీమద్భక్త చకోరక సోమ వివేకాభిరామ సుర వినుత గుణస్తోమ నిరలంకృతాసుర రామ సీమంత సీమ రాఘవ రామ. రఘువంశంలో పుట్టిన ఓ శ్రీరామచంద్రమూర్తి, వినవలసింది నువ్వు భక్తులనే చకోర పక్షులకు చంద్రుని వంటి వాడవు, ఉత్తమ వివేకం కలవాడవు, దేవతలంతా మెచ్చుకునే మంచి స్వభావం కలవాడవు, అలాగే రాక్షస ముత్తైదువుల నుదుట కుంకుమను తుడిపేసిన ధర్మ రక్షకుడవు అని ప్రారంభించి ఈ రెండవ స్కంధంలో సంఘటన ఏం జరుగుతోంది అని అంటే, నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులు సూత మహాముని దగ్గర భాగవతాన్ని వింటున్నారు. సూత మహాముని సౌనకాది మహర్షులకు భాగవతాన్ని ఇలా చెప్తున్నారు. ప్రాయోపవేశం చేసిన పరీక్షన్ మహారాజుతో సుఖ మహర్షి ఇలా అంటున్నారు అని చెప్పి సుకుడు పరీక్షత్తుకు ముక్తి మార్గాన్ని తెలియజేయడం గురించి తెలియజేశారు. పరీక్షన్ మహారాజు ఆయన ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏంటంటే, ఈ మనుషులు ఎలా తరిస్తారు అని. దానికి సుఖ మహర్షి సమాధానం చెప్తున్నారు. క్షితిపతి, నీ ప్రశ్న సిద్ధంబు మంచిది, యాత్మవేత్తలు మెత్తు రఖిల శుభద మా కర్ణనీయంబులయుత సంఖ్యలు గల వందు ముఖ్యంబిది అఖిల వరము గృహముల లోపల గృహమేధులుగు నరులాత్మతత్వము లేసమైన నెరుగా రంగనారతుల నిద్రాశక్తి జను రాత్రి పోవు కుటుంబార్థ బుద్ధి నహము పశు కళత్ర పుత్ర బాంధవ దేహాది సంఘమెల్ల తమకు సత్యమనుచు గాపురములు చేసి కడపట తత్తురు కనియుగాక రంత్యకాల సరణి. ఈ మానవులందరూ ఎలా ఉన్నారు అని, కాలం చెల్లిపోతున్న వాళ్ళు భగవత్ ప్రాప్తిని పొందాలంటే ఉపాయం ఏమిటి, మరి కర్తవ్యాలు ఏంటి అని పరీక్షన్ మహారాజు ప్రశ్నించారు. దానికి సుఖ మహర్షి ఈ ఘట్టంలో ఇలా సమాధానం చెప్పడంతో రెండో స్కంధం ప్రారంభమవుతుంది. ఓ పరీక్షన్ మహారాజా, నువ్వు అడిగిన ప్రశ్న మిగిలిన అన్ని ప్రశ్నల్లోకి కూడా చాలా బాగుంది. అది సఫలత్వాన్ని సమకూర్చేది, ముక్త పురుషులు ఆమోదించేది, వినేవారికి శుభప్రదమైంది. దీని గూర్చి వినదగినవి వేలల్లో ఉన్నాయి. అందులో చాలా ముఖ్యమైనది, సర్వశ్రేష్టమైనది నేను చెప్తున్నాను విను. గృహస్థులు వాళ్ళ ఇళ్లలో జీవిస్తుంటారు. బ్రహ్మ విద్యా తత్వాన్ని అణుమాత్రం కూడా తెలియకుండా ఉంటారు. వాళ్లకు స్త్రీ సంభోగంతో, నిద్రపోవాలనే కాంక్షతో రాత్రిళ్ళు గడిచిపోతుంటాయి. కుటుంబ పోషణం, ధన సంపాదనం ఈ ఆలోచనలతో పగటి వేళలు దొర్లిపోతుంటాయి. ఇల్లు, ఇల్లాలు, సంతానం, చుట్టాలు, శరీరం మీద వ్యామోహం ఇవన్నీ కూడా ఎప్పటికీ ఉండేవి అని అనిపింపజేస్తాయి. సంసారంలో తీరుబాటు ఉండదు వాళ్ళకి. చివరికి ఏది తమది కానివారుగానే జీవితం గడిచిపోతుంది. దీనంతా కళ్ళారా గమనిస్తూ ఉన్నవాళ్ళు కూడా చిట్ట చివరి ఊపిరి దాకా, దేహము మనస్సు అంతమయ్యేదాకా ఈ కాల స్వభావాన్ని కనిపెట్టలేకపోతున్నారు. అసలు సిసలైనది ఆత్మతత్వం. సంసార బంధాలన్నీ కూడా శాశ్వతమైనవి కాదు, సహజమైనవి కాదు. నా భార్య, నా పిల్లలు, నా వాళ్ళు అనేవి శరీరానికే కానీ ఆత్మకు చెందినవి కావు, మనస్సుకు మాత్రమే చెందినవి. కాబట్టి వాళ్ళందరి ఎడబాటు, వాళ్ళకి ఎప్పుడు ఏమవుతుందో అనే భయము ఈ మానవులను పీడిస్తూనే ఉంటుంది. ఈ సంసార బంధాలన్నీ తామున్నంత వరకే కానీ తాము పోయాక ఏవి మిగిలేవి కాదు అనే జ్ఞానాన్ని తెలుసుకోరు. సంసార బంధాలన్నీ అశాశ్వతాలన్న విషయాన్ని తెలుసుకోరు అని చెప్పి, కావున సర్వాత్మకుడు మహావిభవుడు విష్ణుడి సుడాకర్ణింపన్ సేవింపను వర్ణింపను భావింపను భావ్యుడభవ భాజికి నధిప. అందుకని ఓ రాజా, ముక్తి కోరుకునేవాడు ఏం చెయ్యాలి అంటే, ఆ శ్రీ మహావిష్ణువుని ఆ కథలు వినాలి, అలాగే ఆరాధించాలి, స్తుతించాలి, తలుచుకోవాలి. ఇందుకు ఆ మహావిష్ణువును కొలవడమే సరైన మార్గం. అంతటా తానుగా ప్రకాశించేవాడు, సృష్టిలోని సకల ఐశ్వర్యాలు ఎవరివో అతను,
సర్వానికి అధిపతి అయిన వాడు ఆ మహావిష్ణువు సమస్తము వ్యాపించి ఉండేవాడు. సర్వకాల సర్వావస్థల్లో ఏది విన్నా, ఏది పలికినా, దేన్ని సేవించినా, దేన్ని పొగిడినా, దేన్ని ధ్యానించినా సర్వము ఈశ్వరమయంగా భావించినప్పుడే మోక్షం కలుగుతుందని తెలుసుకో అని, జనులకెల్ల శుభము సాంఖ్యయోగము, దాని వలన ధర్మనిష్ట వలననైనా నంత్యకాలమందు హరిచింత చేయుట పుట్టువునకు ఫలము భూవరేంద్ర. మనిషి మరణించేటప్పుడైనా సరే కనీసం హరినామ స్మరణ చేస్తే మోక్షం వస్తుంది. కానీ అలా చేయాలంటే ఎలా వస్తుంది? మరణించే సమయంలో హరినామ స్మరణ, హరి ఎలా గుర్తొస్తారు అంటే జీవితం అంతా చేయాలి. సాంఖ్య యోగం జనులందరికీ శుభప్రదమైంది. ఈ యోగం వల్ల, ఎడతెరిపలేని స్వధర్మ ఆచరణం వల్ల జీవులందరూ వాళ్ళ ఆయుష్ తీరేదాకా ఆ మహావిష్ణువుని ధ్యానించగలుగుతారు. ఓ రాజా, ఈ పుట్టుకకి ఫలితం ఇదే. ఆత్మానాత్మ వివేకం కలిగించేది సాంఖ్యం. ఇది వ్యక్తికి ఆచరణీయమైన జ్ఞానం. దాన్ని కర్మలతో అనుసంధింపజేసేది యోగం. భక్తి పరస్పరాశ్రితాలైన ఈ సాంఖ్యము యోగము కలిస్తే సమస్త జీవులకు కూడా శుభదాయకం. వర్ణాశ్రమాది కర్మల్లో నిర్ణీతమై ఉండడం స్వధర్మనిష్ట. సాంఖ్యము, యోగము, స్వధర్మం ఈ మూడింటిని నిత్యం నిష్టగా సాధన చేయడం వల్ల హరిచింతన జీవుడిలో కడపటి దాకా నిలకడగా ఉంటుంది. జీవితం అంతా సాధన చేస్తే ఆ క్షణంలో, మరణించే సమయంలో హరి గుర్తుకు రావడం జరుగుతుంది అని అరసి నిర్గుణ బ్రహ్మమును ఆశ్రయించి విధి నిషేధ నివృత్తి సద్విమలమతులు సేయు సుందరు హరిగుణ చింతనములు మానసంబుల నేప్రొద్దు మానవేంద్ర. ఓ రాజా, పరిశుద్ధమైన మంచి భావన కలగ మహాత్ములందరూ కూడా చాలా ఇదంతా కూడా తెలుసుకొని నిర్గుణ బ్రహ్మాన్ని ఆశ్రయిస్తారు. చేయదగిన వాటికి, చేయదగని వాటికి కూడా అతీతంగా ఉంటారు. వీటి గురించి ఎల్లప్పుడూ మనస్సులో ఎల్లప్పుడూ ఆ మహావిష్ణువుని ధ్యానిస్తూ ఆ మహావిష్ణువు దివ్య గుణాలను స్మరించుకుంటూ కాలం గడుపుతుంటారు అని, సత్వ రజస్తమో గుణాలకి అతీతంగా ఉంటారు వారు అని చెప్పి, మరి నేను ఎందుకు చదువుకున్నాను అంటే సుఖ మహర్షి చెప్తున్నారు. ద్వైపాయనుడు నాడు తండ్రి ద్వాపర వేళ బ్రహ్మ సంహితమైన భాగవతం పఠనంబు చేయించే బ్రహ్మతత్పరుడనై యుత్తమ శ్లోక లీలోత్సవమున నా కృష్ణ చిత్తుండనై పఠించితి నీవు హరిపాద భక్తుడ వగుట చేసి ఎరిగింతు వినవయ్య ఈ భాగవతమున విష్ణు సేవా బుద్ధి విస్తరిల్లు మోక్ష కామునకు మోక్షంబు సిద్ధించు భవ భయంబులెల్ల బాసిపోవు యోగి సంగమునకు నుత్తమ వ్రతములు వాసుదేవ నామ వర్ణనములు. నా తండ్రి వ్యాస భగవానుడు ఆయన ద్వాపర యుగంలో భాగవతాన్ని రచించి భాగవతం నా చేత అధ్యయనం చేయించారు. భాగవతం మోక్ష మార్గాన్ని ప్రతిపాదించే శాస్త్రం. అందుకని నేను పరబ్రహ్మతత్వం మీద నాకు చాలా ఆసక్తి కలవాడిని కాబట్టి సుఖమహర్షి చెప్తున్నారు, భాగవతంలోని భగవంతుడి అవతార లీలలన్నీ కూడా, ఆ వేడుకలన్నీ నా మనస్సును ఆకట్టుకున్నాయి. ఆ ఆనందం నన్ను చదివింపజేసింది. నువ్వు కూడా హరిభక్తుడు కదా, అందుకని నేను ఆ భాగవత తత్వాన్ని నీకు తెలియపరుస్తాను, శ్రద్ధ పెట్టి విను. ఈ భాగవతాన్ని వినడం వల్ల నీకు కూడా ఆ భగవంతుని మీద ప్రేమ ఏర్పడుతుంది, మహావిష్ణువుని సేవించాలి అనే బుద్ధి పెంపొందుతుంది అని, మోక్షం కోరుకునే వాళ్ళకి భాగవతం ముక్తిని ప్రసాదిస్తుంది, చావు పుట్టుకలనే భయాల్ని పోగొడుతుంది, యోగమాన్యులకు వాసుదేవుడి నామ సంకీర్తనాన్ని మించిన మహావ్రతం అనేది ఇంకోటి లేదు అని చెప్పి, ఎలా ఉంటుంది వెర్రివాళ్ళు ఎలా ఉంటారు అంటే, హరి నెరుంగక ఇంటిలో బహుహాయనంబులు మత్తుడై పొరలుచుండెడి వెర్రి ముక్తికి బోవనేర్చునే వాడు సంసరణంబున్ బెడబాయడెన్నడు సత్యమా హరినామ సంస్మరణమొక్క ముహూర్త మాత్రము చాలు ముక్తిదమౌ నృప. ఓ పరీక్షణ్ మహారాజా, వెర్రివాడు విష్ణువుని తెలుసుకోలేడు. అలాంటి వాడు ఏళ్ల తరబడి ఇంటి మత్తులో పడిపోయి పరితపిస్తుంటాడు. ఎన్నేళ్లు గడిచినా మోక్షానికి చేరుకోలేడు. సంసార లంపడం వాడిని వదిలిపెట్టదు. రెప్పపాటు కాలము హరినామాన్ని స్మరించుకున్నా చాలు, అలాంటి వాడికి ముక్తి సాధనం అవుతుంది. ఇది సత్యము అని చెప్పి, ఓ పరీక్షణ్ మహారాజా, నేను ఒక కథ చెప్తాను విను అని చెప్తున్నారు. నేను ఒక కథ చెప్తాను, నువ్వు 7 రోజులు ఉంది నీకు, 7 రోజులు తర్వాత మరణిస్తావు నువ్వు, నేను ఒక కథ చెప్తాను విను అని, కౌరవేశ్వర తొల్లి ఖట్వాంగుడను విభుండిల నేడు దీవుల నేలుచుండి
శక్రాది దివిజులు సంగ్రామ భూముల నుగ్ర దానవులకు నోడి వచ్చి తమకు దోడడిగిన ధర నుండి దివికేగి దానవ విభులనందర వధింప వరమిత్తు మనసు దేవతలు సంభాషించ జీవిత కాలంబు చెప్పుడిదియ వరము నాకు నందు వరమెల్ల ననవుడు నాయు ఒక ముహూర్తమంత తడవు గలదటంతు బలుక గగనయానమున నా మానవేశ్వరుడు మహికి వచ్చి గిరులంబోలెడి కరులను హరులందన ప్రాణదైతలయమనియడి సుందరులను హితవరులను బుధవరులను వర్జించి గాఢ వైరాగ్యమునన్ గోవిందనామ కీర్తన గావించి భయంబు దక్కి ఖట్వాంగ ధరిత్రి విభుడు సూర్యగొనియను కైవల్యము దొల్లి 2 గడియలలోనన్. ఓ కౌరవేశ్వర, ఓ పరీక్షన్ మహారాజా, నీకు ఒక కథ చెప్తాను విను. తన కాలం పరీక్షిత్తు 7 రోజులే ఉంది, 7 రోజుల్లో ఏం చేయగలనా అని ఆలోచిస్తున్నారు. సరిగ్గా సాధన చేస్తే 2 క్షణాలు చాలు అని చెప్పి ఖట్వాంగ మహారాజు కథ చెప్తాను నేను విను. ఇది వరకు ఖట్వాంగుడు అనే పేరు గల రాజు ఉండేవాడు. అతను 7 దేవులకు ఏలిక. ఒకసారి ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా వాళ్ళు రాక్షసుల చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఓడిపోయి వాళ్ళు ఈ ఖట్వాంగుడి దగ్గరకు వచ్చారు. వచ్చి మాకు సాయం చేయాల్సింది అని అడిగారు. వెంటనే ఆ రాజు దేవతలకు సహాయం చేయడానికి భూలోకం నుంచి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆ దేవతలతో రాక్షసులతో దేవతలకు సహాయం చేస్తూ రాక్షసులతో పోరాడాడు. రాక్షసులందరినీ కూడా అంతం చేశాడు. దేవతలు చాలా సంతోషించి నీకు ఏదైనా వరం కోరుకో ఇస్తామన్నారు. అంటే ఆ రాజు అన్నాడు, నేను వేరే వరాలు ఏమీ అక్కర్లేదు, నాకు ఇంకెంత కాలం నేను బతుకుంటానో చెప్పండి, ఇదే మీరు నాకు ఇచ్చే వరం అన్నారు. అంటే ఖట్వాంగుడు అడిగిన దానికి దేవతలు ఏం చేశారంటే, ఇంకా నీ ఆయువు ఒక ముహూర్త కాలం మాత్రమే ఉంది అన్నారు. అంటే 2 గడియలు మాత్రమే ఉంది అంతే. ఆ రాజు క్షణాల మీద ఆకాశయానంలో భూలోకానికి వచ్చేసాడు. వచ్చేసి ఆ ఖట్వాంగుడికి పర్వతాలంటే ఏనుగులు ఉన్నాయట. ఆ ఏనుగులని గుర్రాలని తనకెంతో ఇష్టమైన ప్రాణప్రియులైన భార్యల్ని అలాగే క్షేమం కోరే ఆత్మీయుతుల్ని పండితోత్తములని అన్నిటినీ వదులుకొని విరాగి అయిపోయాడు. సన్యాసం తీసుకున్నాడు. తీసుకుని ఆ ఖట్వాంగ మహారాజు ముందు గోవింద నామాన్ని ధ్యానించడం ప్రారంభించాడు. భగవంతుడిని శరణ కోరాడు. భయం పోయినవాడయ్యాడు. స్థిర చిత్తంతో 2 గడియల్లోనే ముక్తిని పొందాడు అని. ఇంద్రియాలు, బుద్ధి, శరీరం అనే వాటిని పాలించేవాళ్ళు దేవతలు, కామక్రోధ అహంకారాదులు రాక్షసులు. జీవుడు తోడుగా వాటిని అణిచేస్తాడు అని రాక్షసులను జయించాడు ఖట్వాంగుడు అని. ఓ రాజా, నువ్వు విను, ఆలకించు. నీకు 7 రోజులు దాటిన తర్వాత కానీ నీకు ఆయువు తీరదు. అంత లోపల నీవు పారమార్థిక చింతనాపరుడవై జీవించినట్లయితే మోక్ష పదం పొందే వీలుంది అని. చావు పొంచి ఉంది అనగానే నువ్వు దానికి బెదిరిపోకూడదు. శరీరధారి, ఒళ్ళు, పిల్లలు, ఇల్లాలు అనే వలపుల మధ్య చెట్టును నిష్కామం, కోరిక లేకపోవడం అనే కత్తితో వేళ్లతో సహా మొదలంతా ఊడబెరకాలి, నరకాలి. అందుకోసం తన ఒంటికి ఇన్నాళ్లు నిలవనిచ్చిన నేడిచిన ఇంటిని వదిలిపెట్టేయాలి. పవిత్రమైన నదీ జలాల్లో స్నానం చేయాలి. ఎవరికీ తెలియని మారుమూల ప్రదేశానికి చేరుకోవాలి. ఆ ప్రదేశాన్ని శుభ్రపరచుకుని శాస్త్రోక్తంగా దర్భలతో కానీ జింక చర్మంతో కానీ వస్త్రంతో కానీ ఏర్పరచుకున్న ఆసనం మీద ఆసీనుడవ్వాలి. మనస్సులో ప్రణవ మంత్రాన్ని, ఓంకారాన్ని జపించాలి. ఈ ఓంకార ఉచ్చారణం లోకాన్నంతా పవనం చేసే శక్తి గలది. ఆ ఓంకారం 3 అక్షరాలతో కూడి ఉంటుంది. ఆ, ఊ, మా. అది వేదోత్పత్తికి విత్తం లాంటిది. అలా అకారం, ఉకారం, మకారం ఈ ఓంకారాన్ని స్మరిస్తూ యోగనిష్టతో ప్రాణవాయువును స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలనే విషయాల వెంట ఉరకలు వేసే ఇంద్రియాలని పట్టి నడిపించే రథసారథిగా బుద్ధిని మార్చుకోవాలి. మనస్సు అనే పగాన్ని జారిపోయనీయకుండా గట్టిగా పట్టుకోవాలి. కర్మ విషయంలో బాగా చిక్కుకొనిపోయి అటు ఇటు చెదిరిపోయే మనస్సుని సద్వివేకంతో, బుద్ధి బలంతో నియంత్రించుకోవాలి. అలా ఆపి ఉంచిన మనస్సుకి భగవద్ రూపాన్ని జోడించాలి. అప్పుడు ఇంకా విషయాసక్తి ఉండదు. అందువల్ల మనస్సుకి ఏ విషయాలు అంటవు. నిర్విషయమైన మనస్సు భగవంతుని పాదాల మీద పెట్టేస్తే అది నెమ్మదిగా ధ్యానించడం పూనుకుంటుంది. రజోగుణం, తమోగుణం చేత ఆకర్షితులైన కామవాంఛలకులైన మనస్సుని నిరోధించి సత్వగుణం వైపు తీసుకురావాలి. వాటి వల్ల రజోగుణం, తమోగుణం వల్ల వచ్చిన మలిన పదార్థాలు, పాప చింతనలను నెమ్మదిగా పోగొట్టేసరికి మనస్సు పరిశుద్ధం అవుతుంది. ధారణా నియమం సిద్ధించిన వాడు సుఖమైన విషయాన్ని అనుభవించగలుగుతాడు. అలాంటి యోగి పొంగోడు భక్తి లక్ష్యంగా యోగాన్ని ఆశ్రయించడం వల్ల మోక్షం వస్తుంది
అని ధారణ ఏ క్రియ నిలుచును ధారణకే రూపమెద్ది ధారణ అనగా ధారణ పురుషు మనోమలమే రీతి హరింతు నాకు నెరిగింపగదే అనేసరికి అప్పుడు పరీక్షణ్ మహారాజు మళ్ళీ ఇలా అడిగాడు, ధారణ అంటే ఏంటి? ఓ మునీశ్వర, ధారణ అంటే ఏంటి? ఎలాంటి సాధనతో అది నిలబడుతుంది? దాని స్వరూపం ఎలా ఉంటుంది? పురుషుల మానసిక మాలిన్యాన్ని, మనస్సులో అనేకమైన మాలిన్యాలు ఉంటాయి కదా, కల్మషాలు, వాటిని ఎలా రూపుమాపగలుగుతుంది? దయచేసి ఈ విషయాలన్నీ నాకు చెప్పండి, విపులంగా చెప్పండి అంటే అప్పుడు ఆ సుఖ మహర్షి, సన్యాసుల్లో మేటి అయిన సుఖ మహర్షి ఆ ప్రశ్నలన్నీ సావధానంగా విని రాజుతో ఇలా చెప్పడం ప్రారంభించారు. అని పండితుడైన వాడు ప్రాణవాయువుని బిగబట్టాలి, ముందర శ్వాస జయాన్ని సాధించాలి, తన శ్వాస మీద తనకి ఆధిపత్యం రావాలి, దానివల్ల సంసార సాంగత్యాన్ని వదిలించుకోగలుగుతారు. కామక్రోధ లోభ మద మాత్సర్యాల వల్ల కలిగే ఆహాన్ని నివర్తింప చేసుకోవాలి, బుద్ధి విశేషం కనబరిచి సర్వకాలాల్లోనూ విష్ణువు విశాల స్వరూపం మీదే మనస్సు లగ్నం చేసి ఉంచాలి అని. ప్రాణవాయువులు ఎన్ని అంటే ప్రాణవాయువులు 5. ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం. వీటిని పంచ ప్రాణాలు అంటారు. ప్రాణం, అపానం మానవ మనస్సును బట్టి కాక వాటంతట అవే ప్రవర్తించే గుణం ఉన్నాయి. వీటి మీద మనస్సు పెట్టి వాటి గమనాన్ని గమనించుకుంటూ కొంతవరకు అదుపులోకి తెచ్చుకోవచ్చు. దీనికి గాను ఒక పద్ధతిలో మెల్లగా మృదువుగా నియమవంతంగా ఊపిరిని పీలుస్తూ వదులుతూ అభ్యాసం చేయాలి, అదే ప్రాణాయామం. సంఘం అంటే చుట్టూ ఉన్న వ్యక్తుల మీద అటాచ్మెంట్, ఆ ఇంటి మీద, వస్తువుల మీద, ఆదర్శాల మీద, జ్ఞాన తృష్ణ మీద, ఇవన్నీ ఉండే అటాచ్మెంట్. దాని మీద విడదీయరానిదిగా ఉంటుంది, కానీ అవి సిద్ధించినప్పుడు కోపం, దుఃఖం వస్తుంది. మనస్సుని ఈ వాయువుల ద్వారా స్వాధీనం చేసుకుని సమన్వయ కోరికని సంకల్పం అంటారు. దీన్ని కామక్రోధ వాసనలు అంటావు, విశాల భావం కలుగుతుంది అని చెప్పి, రాజా విను, పరమదేవమైన విరాట్ పురుషుల్లో 14 లోకాల్లో జరుగుతున్నా జరగబోయేదంతా కనిపిస్తుంది. నేల, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, అహంకారం, మహత్తు అనే తత్వాలు ఆ పరమాత్మ యొక్క ఆవరణాలు. ఇవి బ్రహ్మాండ కోసమైన విరాట్ రూపుడి చుట్టూ పొరలు పొరలుగా చుట్టి ఉంటాయి. ఈ దేహంలో తేజరిల్ల విరాట్ స్వరూపుడే చిత్తం ఏకాగ్రతకు చోటైనవాడు. ఆ మహాపురుషుడి రూపం ఎలా ఉంటుంది? ఆ పరమోత్తముడికి పాదం మోపడానికి ఆధారమైన అరికాలు పాతాళం, ముంగాళ్ళు రసాతలం, చీల ప్రదేశం మహాతలం, పిక్కలు తలాతలం, మోకాళ్ళు 2 సుతలం, తొడలు 2 వితలం అతలం, పిరుదులు మహాతలం, బొడ్డు రంధ్రం అంటే మొత్తం సృష్టి మొత్తాన్ని విస్తరించి ఉన్న ఆ విరాట్ స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. పిరుదు మహాతలం, బొడ్డు రంధ్రం ఆకాశ స్థలం, రొమ్ము ప్రదేశం సువర్లోకం. ఈ లోకం గ్రహాల, నక్షత్రాల తేజ సముదాయంతో ఉంటుంది. మెడ మహర్లోకం, ముఖం జనలోకం, నొసలు తపోలోకం, శిరస్సు సత్యలోకం. ఈ 7 కూడా ఊర్ధ్వలోకాలు. బాహువులు ఇంద్రుడు మొదలైన దేవతలు, చెవులు దిక్కులు, శ్రోత్రేంద్రియం శబ్దం, ముక్కు పుటాలు అశ్వని దేవతలు, వాసన పట్టే ఇంద్రియం అది గంధం, నోరు అగ్నిహోత్రుడు, కళ్ళు అంతరిక్షం, చూసే ఇంద్రియం కన్ను సూర్యుడు, కను రెప్పలు రేయి పగళ్ళు, కనుబొమ్మల బ్రహ్మపదం, తాలువులు అంగిట్లో ఉండే లోపల భాగాలు జలాలకు అధిష్టాన దేవత అయిన వరుణుడు, నాలుకనే ఇంద్రియం రసం, మాటలు 4 వేదాలు, కోరలు యముడు, దంతాలు పుత్రాదుల మీద ఉండే ప్రేమ ఉండే అంశాలు, నవ్వులు మాయలు, అంతూ పొంతూ లేని పుట్టుకల పరంపర, కడగంటి చూపు పై పెదవి సిగ్గు, కింది పెదవి ఆశ, రొమ్ములు ధర్మ మార్గాలు, వీపు అధర్మం అని. పురుషాంగం సృష్టికర్త, అండకోశాలు మిత్రావరుణులు, కడుపు సముద్రాలు, ఎముకలు కొండలు, నాడీ మండలం నదులు, రోమాలు, ఒంటి మీద వెంట్రుకలన్నీ కూడా చెట్లు, నిట్టూర్పులు వాయువులు, వయస్సు అంతూ ఆపులేని కాలం, లీలా వినోదాలు, అనేక రకాలైన ప్రాణికోటి యొక్క సంసార గతులు, తల వెంట్రుకల మబ్బులు, కట్టుబట్టలు, సంధ్యలు అని చెప్పి, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదా, హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. విను పరీక్ష మహారాజా, పవిత్రమైన వంశక్రమం గల మహారాజా, సమస్తము విష్ణుమయమే. హరి సర్వం ఆవరించి ఉన్నాడంటంలో ఎలాంటి సంశయము లేదు. విష్ణుమయం కాని వస్తువు ఈ ప్రపంచం అంతట్లో ఒక్క సూక్ష్మ కణం అంత కూడా లేదు.
సర్వం విష్ణుమయం అనే భావనే ముక్తికి సోపానం అని. ఓ రాజా, కలలోన జీవుండు కౌతూహలంబున బెక్కు దేహంబుల వేరు వడసి ఇంద్రియంబులు వెళ్ళ నెల్ల వృత్తంబులు నీక్షించి మరి తన్ను నెరుగుకరణి నఖిలాంతరాత్మకుండగు పరమేశ్వరుడఖిల జీవుల హృదయముల నుండి బుద్ధి వృత్తుల నెల్ల బోద్ధయ్యి వీక్షించు బద్ధుండుగాడు ప్రాభవమున సత్యుడ ఆనంద బహుళ విజ్ఞానమూర్తి అతని సేవింపనగుగాక యజ్ఞ సేవ గలుగ నేరవు కైవల్య గౌరవములు పాయదెన్నడు సంసార బంధమధిప. ఓ రాజా, జీవుడు కళ్ళలో చాలా కుతూహలంగా ఎన్నో శరీరాలని దాలుస్తుంటాడు కదా. ప్రతిరోజు కళ్ళలో ఏదో ఒక శరీరం వస్తూనే ఉంటుంది. పెట్టుడు పేర్లతో రకరకాలుగా పిలువబడుతుంటాడు. ఇంద్రియాలు వెంబడిపోయి ఎన్నో విశేషాల గురించి అనుభూతి చెందుతుంటాడు. కానీ మెళకువ రాగానే తను తెలుసుకుంటాడు. అదే రకంగా అందరిలో అంతరాత్మ రూపంలో ఉన్న విరాట్ పురుషుడు సమస్త జీవుల హృదయాల్లో ఉంటాడు. అతను బుద్ధి వ్యాపారాలన్నిటికీ బోధకుడిలా కనిపిస్తుంటాడు. కానీ తానే అన్నిటికీ ప్రభు, దేనికి బంధితుడు కాదు. తాను సత్యస్వరూపుడు, ఆనందమయుడు, విజ్ఞానమూర్తి. భగవంతుడిని సేవించడం అనేది అదొక భావ్యం. దేవుణ్ణి కాదని ఇతరులను సేవిస్తే ముక్తి కలగదు కాక గౌరవం కూడా దక్కదు. ఈ సంసార బంధం ఎన్నటికీ వదలదు అని చెప్పి, ఓ రాజా, ఒకనొకప్పుడు వెనకటికి బ్రహ్మ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నించినా ఈ లోకాన్ని సృష్టించే విజ్ఞానవంతుడు కాలేదు. లోకాన్ని సృష్టిద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతసేపు చేసినా సరే సృష్టించలేకపోయాడు. స్థిరమైన ఏకాగ్రమైన మనస్సుతో అప్పుడు శ్రీహరిని వేడుకున్నాడు. శ్రీహరి అనుగ్రహం వల్ల గొప్పది మూఢత్వం కాంది ఉల్లాసకరమైంది ఆయన బుద్ధిని పొందగలిగాడు. 14 లోకాల నిర్మాణ శక్తిని పొందాడు. ముందుగా జంతు జీవ సముదాయాన్ని పుట్టించాలని నిర్ణయించుకున్నాడు. తాను తలిచే పదార్థ స్వరూపాన్ని సాక్షాత్కరింప చేసుకుని తనను తాను విస్మరింప చేసే ధారణ, ఇది భగవంతుని ఏడు సాగితే యోగ సాధన అవుతుంది. అన్య విషయాల్లో సాగితే సంసార బంధం అవుతుంది. విను అని. మందబుద్ధులు ఎందుకు కొరగానే స్వర్గాది సుఖాలను కోరుకుంటారు. శబ్దరూపమైన వేదం చూపిన బాట వీరికి ఆదర్శం. ఎందుకంటే వేదాల్లో స్వర్గానికి ఎలా చేరాలి, పుణ్యం ఎలా సంపాదించాలి అనేది ఉంటుంది. వీరికి ఆ వేదం ప్రవచించిన కర్మలు, వాటి ఫలాలే ప్రమాణాలు. పూర్వం వాసనలతోనే నిద్రిస్తూనే కలలు కన్నట్టుగా మాయతో నిండిన మార్గంలో తిరుగుతూ ఉంటాడే కానీ మనం ప్రతిరోజు నిద్రపోతుంటాం, కళ్ళు కంటుంటాం. ఆ కళ నిజం కాదన్న సంగతి లేస్తే కానీ తెలియదు. అలాగే జీవుడు ఆ మాయతో నిండిన మార్గంలో తిరుగుతూ ఉంటాడు కానీ అవ్యయమైన మోక్షాన్ని తెలుసుకోలేడు. ఆ కారణంగా తెలివైన వాడు శరీరం నిలుపుకోవడానికి సరిపడే మేరకు మాత్రమే అనుభవించగలవాడిని స్వీకరిస్తుంటాడు. అంతేకాక ఆ భోగ్య వస్తువు పేరు చెప్పుకునేంత తక్కువ సారం కలిగిన భోగాల కోసం వెంపరలాడడు. జీవితం గడవడానికి అవసరమైన వస్తువులు ఏదో రకంగా సిద్ధిస్తూనే ఉంటాయి. వాటి గురించి తపన చెందడం అనవసరం. నీ జీవితం ఎలా సాగాలో అలా సాగుతుంది. దానికోసం నేను ఇచ్చేస్తాను అనుకోవడం అనవసరం. పరమాత్మ మీద దృష్టి పెట్టండి అని. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేలా. జ్ఞానులు ఎలా ఆలోచిస్తారో చెప్తున్నాడు. సహజంబులకు కరాంజలు లేకున్నవే భోజన భాజన పుంజమేల. వల్కలాజిన కుషావళులు లేకున్నవే కట్టదు కూల సంఘంబులేల. గొనకొని వసింప గుహలు లేకున్నవే ప్రసాద సౌధాది పటలమేల. ఫలరసాదులు గురియవే పాదపములు స్వాదు జలముల నుండవే సకల నదులు. పొసగ భిక్షము వెట్టరే పుణ్యసతులు ధన మదాంధుల కొలువేల తాపసులకు. తాపసులైన వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనంటే, పడుకోవడానికి కోరుకున్నంత చక్కటి నేల ఉంది కదా. అలెగ్జాండర్ డయోజనస్ కి అనే యోగికి జరిగిన సంభాషణలో, నేను నీకు అన్ని రాజభోగాలన్నీ ఇస్తానంటే ఆ యోగి అంటాడు, ఎందుకు అవన్నీ ఎందుకు, నాకు పడుకోవడానికి ఇక్కడ సింధు నది తీరంలో బోల్డంత ఇసుక ఉంది కదా, తాగడానికి సింధు నది జలాలు బోల్డంత ఉన్నాయి, నేను చాలా బాధపడుతున్నాను అలెగ్జాండర్ అంటే నువ్వు కూడా వచ్చి నాతో పాటు నీ బట్టలన్నీ తీసి పారేసే, హాయిగా ఇక్కడ పడుకో, చక్కటి ఎండ ఉంది, మనకి సూర్యరశ్మి ఉంది, నీళ్లు ఉన్నాయి, భూమి ఉంది, అంతకంటే ఏం కావాలి, ఏదైనా తినాలంటే పళ్ళు ఉన్నాయి అని అంటారు. అలాగా పడుకోవడానికి కోరుకున్నంత చక్కటి నేల ఉంది కదా, తాపసులు ఇలా అనుకుంటారు, పరుపులు ఎందుకు. అలాగే అన్నం తినడానికి ప్రకృతి సహజమైన దోశలు ఉంది కదా, దోశలతో అన్నం తినచ్చు కదా. డయాజనస్ తన దగ్గర ఒక చిన్న భిక్షాపాత్ర ఉంటే అది కూడా పారేసట. ఎందుకంటే జంతువులన్నీ కూడా నోటితో నీళ్లు తాగట్లేదా, నాకు ఈ భిక్షాపాత్ర ఎందుకు అని. తినడానికి ప్రకృతి సిద్ధమైన దోశలు ఉందిగా, రకరకాల పాత్రలు ఎందుకు.
కట్టుకోవడానికి ఏదో ఒకటి, ఏది కట్టుకున్నా తీరిపోతుంది. నార చీరలు ఉన్నాయి, మృగ చర్మాలు ఉన్నాయి, పట్టుబట్టలు ఎందుకు? నివసించడానికి సహజమైన కొండ గుహలు ఉన్నాయి, పేడలు మిద్దెలు ఎందుకు అని చెట్టు తీయటి పళ్ళని ఇబ్బడి ముబ్బడిగా కాస్తున్నాయి కదా. నదుల్లో నీళ్లు తాగడానికి చాలా యోగ్యంగా రుచికరంగా ఉంటాయి కదా. భిక్షాందేహి అంటే ఏ ముత్తైదువులు భిక్ష పెట్టకుండా ఉండరు కదా. ఈ తపోధనులు మరి ఎందుకు ధనం ఉన్న వాళ్ళకి అడుగులకి మడుగులు ఒత్తడం ఎందుకు? ఇప్పుడు ఈ కాలంలో వేసుకోవాల్సిన ప్రశ్న. ఎందుకు గొప్ప గొప్ప జ్ఞానులైన వాళ్ళు కూడా వెళ్ళిపోయి ధనం ఉన్న వాళ్ళకి ఇంటి ముందర అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు అని సుఖ మహర్షి ఆ రోజుల్లో అడిగాడు. రక్షకులు లేని వారల రక్షించదనంతు చక్రి రాజయ్యుండన్ రక్షింపు మనసునొకనరు నక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞులకు. ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు, ఏ దిక్కు మొక్కు లేని వాళ్ళని నేను కాపాడుతాను అని మాట ఇచ్చిన శ్రీ మహావిష్ణువు సమస్త లోకాలకు విభుడుగా ఉన్నాడు కదా, ప్రభువుగా ఉన్నాడు కదా. ఆయన ఉండగా అలాంటి ప్రభువుని కాదని ఎవరో అనామకుణ్ణి రక్షించమంటూ వేడుకోవడం ఆత్మవేత్తకు తగని పని కదా. రక్షించమని వేడుకోక్కర్లేదు. ఈ తీరున భావించే బుద్ధిమంతుడు, ఇలా ఆలోచించే తపస్సంపన్నులు వాసుదేవుణ్ణి సేవిస్తారు. ఆ పరమాత్మ స్వయం సిద్ధుడు, ఆత్మస్వరూపుడు, సత్యమైనవాడు, అతడు నిత్యమైనవాడు, దైవస్వరూపుడు. అలాంటి భగవంతుడిని సేవించాలి, అనుభూతి చెందాలి, ఆనందించాలి. ఈ సేవనం వల్ల సంసార తాపానికి మూల కారణమైన అవిద్య అంతా కూడా, అజ్ఞానం అంతా కూడా నశించిపోతుంది అని హరిజింతింపక మత్తుడై విషయ చింతాయత్తుడై చిక్కి వాసరముల్ ద్రోసెడు వాడు కింకర గదా సంతాడి తోరస్కుడై ధరణీశోత్తమ దండభృ నివసన ద్వారోప కంఠోగ్రవై తరణీ వహ్ని శిఖా పరంపరచే దగ్ధుండు కాకుండునే. హరిని నమ్ముకోని వాడు నరకంలో పడకుండా ఉంటాడా? ఓ మహారాజా, పరమాత్మని గురించి స్మరించిన వాడు మత్తులో ఉన్నవాడు, వాడు ఇంద్రియ సుఖాపేక్షతో కాలం గడిపేస్తాడు. అలాంటి వాడు ప్రయాణ కాలం వచ్చినప్పుడు వెళ్ళిపోతాడు శరీరాన్ని వదిలేసి. యమకింకర్లు ఏం చేస్తారంటే గుండెలు అవిసేల గదలతో కొడతారు. ఆ కొట్టిన దెబ్బలకి వీడు బాధపడుతూ ఉంటాడు. అలాగే యమలోకం సింహద్వారం దగ్గర ప్రవహించే వైతరిని నది నుంచి ఎగబడే భయంకరమైన మంటల్లో పడి మలమల మాడిపోతూ ఉంటాడు కదా. మొత్తుదురు గదల మంటలకెత్తుదురు అడ్డంబు దేహం ఇంతింతలుగా నొత్తుదు రసి పత్రికలను హత్తుదురు కృతాంత భటులు హరివీర హరితులన్. హరిని ఎవరైతే నమ్ముకోరో వాళ్ళు ఖచ్చితంగా నరకానికే వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది పాపం. ఈ కర్మల్లో ఉన్నారు, ఆ కర్మ పాపాలన్నీ వస్తాయి. ఆ పరమాత్మని సేవించని పాషండులందరూ వాళ్ళు యమభటులు గదలతో చితకబాస్తారు, వాళ్ళను మంటల్లో ఎత్తి పడేస్తారు, చురకత్తులతో శరీరాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోస్తారు, సన్నటి రేకులు లాంటి కత్తులతో అదుముతారు. ఇవన్నీ కూడా ఈ బాధలన్నీ పడాలా? మానవుడు నరకానికి వెళ్ళి ఈ బాధలన్నీ పడాలా? అక్కర్లేదు. ఏం చేస్తే సరిపోతుంది? హరినామస్మరణ చేస్తే చాలు సరిపోతుంది. ప్రతిరోజు జపయజ్ఞం చేస్తే చాలు సరిపోతుంది. విష్ణు పాద పద్మాల పరిమళాలను ఆస్వాదించడం తెలియని వాళ్ళు తాము చేసుకున్న కర్మల్లో చిక్కుకుంటారు. దానివల్ల యముడి మందిరం ముందర పెద్ద వాకిలికి దగ్గరగా ప్రవహించే వైతరణి నదిలో మండే భయంకరమైన నిప్పుల్లో పడి మాడిపోతున్న వారితో కలిసి రోధిస్తుంటారు. కానీ ఎలా మసులుకోవాలో తెలిసి శరణ కోరే భక్తులు ఆ మాయలో మునిగిపోకుండా నేర్పుగా తమ తమ మనస్సులో ఆ భగవంతుని ధ్యానిస్తారు. ఈ పరమాత్మ ఎలాంటి వాడు, ఆ హరి ఎలాంటి వాడు అంటే అంగుష్ట మాత్రపు దివ్య స్వరూపం గలవాడు, ఐరావతం తొండాలతో సరిసాటి వచ్చే పొడవాటి 4 భుజాల వాడు, సమస్త భోగాలను సర్వైశ్వర్యాలను ప్రసాదించేవాడు, 4 చేతుల్లో పద్మం శంఖం చక్రం గదలను ధరించిన వాడు, కోటి మన్మధులతో తులతూగగల చక్కటి అందగాడు, మందర పర్వతాన్ని ఎత్తుకున్నవాడు, పూర్ణిమ నాటి నిండు జాబిల్లి లాంటి ముఖం గలవాడు, సౌభాగ్య సంపత్తికి నెలవైన వాడు, ఉదయకాలపు లేత సూర్యుడిలా ధగధగ ప్రకాశించే పద్మరాగమణులు పొదిగిన కిరీటము కుండలాలు కలవాడు. ఆ పరమాత్మని కళ్ళ ముందు చూపిస్తున్నారు సుఖమహర్షి. రొమ్ము భాగంలో శ్రీవత్స చిహ్నం అనే పుట్టుమచ్చ ఉన్నవాడు, ఆ మనోహరమైన కౌస్తుభమణి తాపిన అలంకరణతో విరాజిల్లుతున్న మెడ కలవాడు, ఎల్లప్పుడూ కమ్మని సువాసనలు గుబాడించే వనమాలికను ధరించినవాడు, మణులు పొదిగిన కంఠాభరణాలు, హార కేయూర కంకణ మేఖలలు, అంగుళీయం మొదలైన నానా విధాలైన పెద్ద పెద్ద నగలతో ఒప్పేవాడు,
నుదుటి మీదికి వేలాడుతున్న నల్లటి నున్నటి ఉంగరాలు చుట్టుకున్న ముంగుర్లు కలవాడు. లేత చంద్రుని వెన్నెల్లా స్వచ్ఛమైన చిరునవ్వు కలవాడు. దయతో నిండిన చూపులు కలవాడు. బొమ్మముడితో సూచించే కనుబొమ్మల విలాసాలలో సౌభాగ్యాన్ని, అనుగ్రహాన్ని ప్రసరింప చేయగలవాడు. మేటి మునివరులందరూ తమ హృదయ పద్మాలలో స్థిరంగా నిలుపుకుని ధ్యానించే చిగురుటాకుల లాంటి పాదాలు కలవాడు. నిత్యం ఆనందంతో విలసిల్లేవాడు. 1000 కోట్ల సూర్యుల కాంతి పుంజాలతో సరిసమానమైన వాడు. ఆయన ఆ పరమేశ్వరుణ్ణి మనస్సులో, ధారణ అంటే ఏంటని అడిగాడు కదా, మనస్సులో నిలుపుకోవాలి. ఈ రూపంలో మనస్సులో ధారణతో నిలుపుకోవాలి. ఆయన మడమలు, పాదాలు, పిక్కళ్ళు, మోకాళ్ళు మొదలుగా ప్రతి అవయవాన్ని ఒక్కటొక్కటిగా అనుక్షణము ధ్యానించాలి. పరిపూర్ణమైన నిశ్చల బుద్ధి కుదిరేదాకా ఆ భగవత్ చింతన ఆసక్తితోనే ఉండాలి అని పలికి శుకుడు మళ్ళా ఇలా చెప్పడం మొదలెట్టాడు. ముందర మనస్సుని స్థిరపరచుకోవాలి, ధారణ చేయాలి. ధారణ చేయడం అంటే ఆ పరమాత్మ యొక్క రూపాన్ని, ఇలా వర్ణించిన రూపాన్ని మనస్సులో నిలుపుకుని బుద్ధి కుదిరేదాకా, ఆ ఆత్మతత్వం సాంఖ్యయోగ స్థితి వచ్చేదాకా ఈ మనస్సులో నిలుపుకున్న ఈ రూపం మీద దృష్టిని కేంద్రీకరించాలి అని. ఆ సన్న మరణార్థి అయిన యతీశుండు కాల దేశములను గాచికొనడు, తనువు విసర్జించు తలపు జనించిన భద్రాసనస్థుడై ప్రాణపవను మనసు చేత జయించి మానస వేగంబు బుద్ధి చే భంగించి బుద్ధి తెచ్చి క్షేత్రజ్ఞుతో కూర్చి క్షేత్రజ్ఞునాత్మలో లోపల చేర్చి ఆత్మను బ్రహ్మమందు గలిపి ఒక్కటి గావించి గారవమున శాంతి తోడ నిరూఢుండై సకల కార్య నివహమెల్లను దిగనాడి నిత్య సుఖము వలయునని చూచునట మీద వసుమతీశ. ఓ రాజా, ఓ మహారాజా, చావు దగ్గర పడింది అనుకున్న వాళ్ళు అన్న యస్తీశ్వరుడు ఏం చేస్తాడంటే, ఎప్పుడు వస్తుందా మరణం అని దానికోసం ఎదురు చూడ్డు. దగ్గర పడింది అని తెలిసిన మరుక్షణం ఆయన శరీరాన్ని వదులుకోవాలి అని అనుకున్నప్పుడు ముందర భద్రాసనంలో కూర్చుంటాడు. కూర్చుని సుఖంగా కూర్చుని ప్రాణవాయువుని మనస్సుతో జయిస్తాడు. బుద్ధితో తన మనస్సు వేగాన్ని నిలువరిస్తాడు. ఆ బుద్ధిని ఆ పరమాత్మ మీద క్షేత్రజ్ఞుడితో జతపరుస్తాడు. ఆ క్షేత్రజ్ఞుడిని తన ఆత్మ లోపల చేర్చుకుంటాడు. ఆ శుద్ధాత్మను, ఈ ఆత్మని, జీవాత్మని పరబ్రహ్మంలో లయింప చేయడానికి ప్రయత్నిస్తాడు. మనస్సు ఉపశమించిన తర్వాత శాంతి కలిగి కర్తవ్య కర్మలన్నీ విడనాడాలి. ఆ మీదట నిత్యమైన సుఖం కావాలని అభిలషించాలి. అలాగ ప్రాణం వదిలేస్తారు తపోధనులు అని. పరమాత్మ అయిన బ్రహ్మానికి తప్పించి కాలానికి కానీ, దేవతలకు కానీ, త్రిగుణాలకు కానీ, అహంకారానికి కానీ, మహత్తత్వానికి కానీ, ఆఖరికి ప్రధానమైన ప్రకృతికి కూడా ఇలాంటి ఆధిపత్యం ఉండదు. విష్ణువు కంటే వేరైనది మరొకటి లేదు. సజ్జనులు క్రీడాదుల విషయంలో తనది అనే బుద్ధి కలిగి ఉండరు, అంతా పరమాత్మదే అని. ఇతరమైన విషయాల మీద వ్యామోహం కలిగి ఉండరు. పూజనీయ మాధవని పాదార విందాలను ప్రతిక్షణం హృదయంలో ఆలింగనం చేసుకుంటూ ఉంటారు. విష్ణు సంబంధమైన పరమపదమే అన్నిటిలోకి ఉత్తమమైందని తెలుసుకుంటారు. ఈ విధంగా శాస్త్ర జ్ఞానాగ్నిలో విషయ వాసనలను పూర్తిగా తగలబెట్టి దేని మీద ఆంక్ష చూపించరు అని మానవుడి శరీరంలో ఉన్న విభిన్న దశలు చెప్తున్నాడు. ఓ పూర్వవంశపు రాజా, యోగి అయిన వాడు మడమతో మూలాధార చక్ర నిలయాన్ని నొక్కిపెట్టి ఉంచుతాడు. ప్రాణవాయువు గమనాన్ని బిగబెడతాడు. బొడ్డు ప్రదేశానికి చేరేస్తాడు. ముందర నిత్య సాధనతో క్రమంగా హృదయ కమలం పైకి తీసుకొస్తాడు. ఆ తర్వాత కాసేపు రొమ్ము ప్రదేశంలో బిగబట్టి ఉంచుతాడు. తర్వాత మళ్ళా అంగిలి మొదటి భాగానికి తీసుకొస్తాడు. నెట్టుకుంటూ పోయి అక్కడ నిలిపి ఉంచుతాడు. అంటే ప్రాణాయామ స్థితిలో కుండలిని శక్తిని తీసుకొచ్చి పైకి ఎలా తీసుకొచ్చి ప్రాణాన్ని ఎలా వదిలిపెట్టాలో చెప్తున్నారు. నెమ్మదిగా కనుబొమ్మల మధ్య భాగానికి చేర్చుకుంటాడు. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అనే 7 మార్గాలను మూసేసేయాలి. విషయవాంఛలు నశించిన తర్వాత నిస్సంకల్పుడై ముహూర్త కాలం పాటు కొంచెమైనా ఇంద్రియాలు సాగిత్యం లేనివాడు కావాలి. అప్పుడు ప్రాణాన్ని లోబరుచుకునే శక్తి వస్తుంది, నైపుణ్యం ఏర్పడుతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రాన్ని చీల్చుకునే పరబ్రహ్మలో తపోధనులు లీనం అవుతారు. అది జ్ఞానులు ప్రాణాన్ని వదిలిపెట్టే విధానం.
వాళ్ళు ప్రాణాన్ని వదిలిపెట్టే సమయం వచ్చింది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మూలాధార చక్రం నుంచి నెమ్మదిగా పైకి తీసుకొస్తూ బ్రహ్మరంధ్రాన్ని చీల్చుకుని వాళ్ళ ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది అని పాయుపస్థలకు నడిమి ప్రదేశంలో ఉండేది మూలాధార చక్రం అని చెప్పారు. అని ఈ దేహత్యాగం చేసే కాలంలో, ఈ శరీరాన్ని విడిచిపెట్టే కాలంలో ఇంద్రియ సాంగత్యాన్ని వదిలిపెట్టాలి. అలా కాకపోతే వాటితో పాటు ఇంద్రియ గుణాలతో ఉన్న రూపంతోనే బ్రహ్మపదం చేర్చుకోవాలి. బ్రహ్మపదం ఖేచర్లు సిద్ధులు క్రీడించే ప్రదేశం. ఒకవేళ ఇంద్రియ సాంగత్యం కనుక వదలకపోతే ఈ ఈ జ్ఞానులు తపస్సంపన్నులు బ్రహ్మపదాన్ని చేరతారు, బ్రహ్మలోకాన్ని చేరతారు. బ్రహ్మలోకాన్ని చేరి అక్కడ ఖేచర్లు సిద్ధులు క్రీడించే ప్రదేశం అణిమాది అష్ట ఐశ్వర్యాలతో కూడి ఉంటుంది. యోగీశ్వరుడు జ్ఞానము తపస్సు యోగం సమాధి ఇవన్నీ కూడా బ్రహ్మపదంలో సేవిస్తుంటాడు. అక్కడ బ్రహ్మపదంలో సేవించి వాయువులో అంతర్లీనమై లింగ శరీరం కలవాడవుతాడు. అందువల్ల బ్రహ్మాండం లోపల బయట కూడా స్వేచ్ఛగా విహరించగలుగుతారు. కర్మల ద్వారా ఎవరు ఇలాంటి స్థానాన్ని పొందలేరు. ఇలా బ్రహ్మలోకానికి వెళ్ళదలుచుకున్న యోగి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతుంటాడు. సుషుమ్న నాడి ద్వారా వైశ్వానరాగ్ని దేవతను చేరుకుంటాడు. జ్యోతితో నిండుగా వెలుగొందుతాడు. నిష్కల్మషుడవుతాడు. ఏ విషయాలు అంటని వాడవుతాడు. నక్షత్ర మండలాన్ని దాటిపోతాడు. ఆ మీదట సూర్యమండలం మొదలు ధ్రువ మండలం దాకా వరుస పెట్టి క్రమంగా దాటుకుంటూ వెళ్ళిపోతాడు. చివరకు మహావిష్ణు స్థానమైన శింసుమార చక్రం చేరుకుంటాడు. ఒంటరిగా సూక్ష్మాతి సూక్ష్మ రూపమైన లింగ శరీరంతో మహర్లోకం చేరుకుంటాడు. ఇది బ్రహ్మవేత్తలు ఉండే లోకం, మహర్లోకం. అక్కడ మహాకల్పం దాకా విహరిస్తాడు. కల్పాంతంలో ముల్లోకాలు అనంత పురుషుడి నోటి నుండి వెలువడే అగ్నితో కాలిపోవడం కళ్ళారా చూస్తాడు. ఆ వేడి కారణంగా మహర్లోకం నుంచి అగ్నిదాహాన్ని చూడలేక ఉండిపోతాడు. అణిమాదులు మొత్తం 8 సిద్ధులు, అణిమ మహిమ లఘిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్యం వశ్యత్వం ఈశత్వం ఇవన్నీ కూడా పొందిన వాళ్ళు ఆ సిద్ధులని పరమాత్మలో ఐక్యం అవడానికి వాటిని ఉపయోగించుకుంటారు అని చెప్పి ఇక్కడ ఈ అంశాన్ని ఆపుచేద్దాం. ఆత్మతత్వాన్ని గురించి సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్తున్నారు అని చెప్పేసి సౌనకాది మహర్షులకు సూత మహర్షి నైమిసారణ్యంలో చెప్తున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.